అంటే దీనికి సంబంధించి కూడా మీరు క్లైమాక్స్లో ప్రకాష్ రాజ్ గారితో ఒకటి చెప్పిస్తారు. ఏంటంటే ఇక్కడ ఉన్నాడు పేదోడై ఉంటాడు, డబ్బులు ఉన్నోడై ఉంటాడు, చిన్నోడై ఉంటాడు, పెద్దోడై ఉంటాడు, కానీ నేను మంచోడిని దేవుడా, నాకు మాత్రం నన్ను కాపాడు దేవుడా అని చెప్పేసి అది చెప్పిస్తారు. అదే ఒక్కసారిగా గుండెల్లో ఎట్లా అంటే సార్ దీనికి ఒక చిన్న చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉందండి. ఏంటి సార్? ఈ డైలాగ్ రాయటానికి నా ఫ్రెండ్ ఉంటాడండి ప్రతాప్ అని, నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ మా ఊర్లో చాలా మంది ఉంటారండి. అందులో బద్రి అని, నెక్స్ట్ మన ప్రతాప్ అని ఉంటాడు. తను నేను తిరుపతి వెళ్ళేవాడిని కరెక్ట్గా ఈ సినిమాకి స్క్రిప్ట్ రాసుకుంటున్నప్పుడు. తిరుపతి వెళ్తే తిరుపతి దర్శనం అయిపోద్ది కదండి. దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ పైన కూడా దండం పెట్టుకుంటాం, లక్ష్మీదేవి ఉండి. ఈ పక్కన వచ్చి కూర్చుంటే, ఇక్కడ కూర్చుంటే ఇందిరాగాంధీ ఇక్కడ దండం పెట్టుకుంటేనే ప్రైమ్ మినిస్టర్ అయిందని వాళ్ళు ఎవరో చెప్తున్నారు అక్కడ. ఇలాంటి ఉంటాయి ఆయన గుడి దగ్గర చిన్న చిన్న సెంటిమెంట్స్ మనం సరే మరీ ప్రైమ్ మినిస్టర్ కాకపోయినా ఏదో అవుతామని అని చెప్పి ఆ ప్లేస్ లో చోట అక్కడ రూపాయి బిల్లు కూడా నించో పెడతా ఉంటారు. మీరు తిరుపతి వెళ్తే అందరికి తెలుసు. ఆ ప్లేస్ లో ఎందుకో చాలాసేపు ఎక్కువసేపు కూర్చున్నాను బయటకు రాకుండా. ఇంకా ఆ దృష్టి ఏమైందంటే ఈ లోపలికి వచ్చి దర్శనం చేసుకునే వాళ్ళ మీద పడింది. సో ఆ ఎంట్రన్స్ కనపడుతుంది మనకి. అక్కడి నుంచి లోపలికి ఎంటర్ అవుతారు. ఇంక ఏ దర్శనం వాళ్ళు అయినా సరే ఒక చోట ఏకమైపోతారు. అవును సార్ కదండి. అక్కడ ఓ ప్లేస్ ఉంటుంది, అక్కడ మొత్తం గోపురం దగ్గర మొత్తం అందరినీ కలిపేస్తారు. కలిపేసి ఇప్పుడు ఇలా లోపలికి ఇలాగ ఎంటర్ అయ్యి చాలా క్రౌడ్ ఉంటుంది కదండి. అలా తిరిగి లోపలికి వచ్చి కొంచెం ఎత్తు ఉంటుంది మనం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ చెక్కతోటి. సో ఇలా వచ్చి ఇలా తిరుగుతారు. ఇక్కడ దేవుడు ఉన్నాడు అనుకోండి, అలా వచ్చి ఇలా తిరుగుతారు. కరెక్ట్ గా మెట్టెక్కుతున్నారు సార్ ప్రతి ఒక్కళ్ళను. ఆటోమేటిక్ చేతులు లేచిపోతున్నాయి అందరూ. ఓకేనా, గోవిందా గోవిందా అంట. సో మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే మళ్ళీ అలాగే. అప్పుడు వచ్చిన ఆలోచన అండి, అందులో డబ్బున్నవాడు ఉంటాడు, పేదోడు ఉంటాడు, ఒక డాక్టర్ ఉంటాడు, కలెక్టర్ ఉంటాడు. ఇక్కడ అందరూ వచ్చారు. దందాపుని ఏంటారు అంటే భగవంతుడి ముందు బాబోయ్ కాపాడు అని చెప్పి, నేను మంచోడిని నా వెనక ఒకసారి చూడు. అప్పుడు నేను మా ప్రతాప్ తోటి అన్నాను, క్లైమాక్స్ ఇదేరా, అదేంటంటే ఎలా డీల్ చేయాలి, ఎందుకు అతను నవ్వగలుగుతున్నాడు ప్రతి ఒక్కరిని చూసి, అంత కాన్ఫిడెంట్గా ఎలాగా చేయగలుగుతాడు అంటే అతను నమ్మాలి. ఏదో ఒకటి నమ్మాలంటే దానికి ఒక హేతు ఉండాలి. సో ఇది వర్కౌట్ అయిపోద్ది. సో రాసేచ్చాడు, ఇలాగ ఏం పర్లేదు, మనిషి అంటే మంచోడు. మీకు ఒక విషయం తెలుసండి, ఈ సినిమా అయిపోయిన తర్వాత విజయవాడ బస్ స్టాండ్లోనూ నాకు బుక్స్ దొరుకుతాయండి చోట. ఓకే, అక్కడికి వెళ్ళాడండి. ఈ సినిమా రిలీజ్ అయ్యి 6వ నెల 7వ నెల అనుకుంటా. అప్పటికి చాలా కాలం అయింది. నుంచుని ఆ బస్ కోసం నుంచుంటున్నాను, మా ర్యాలింగ్ వెళ్తాను, మా ఊరు వెళ్తాను. ఒక ఆయన వచ్చాడండి, ఏమంటే మీరు సీతమాటలో డైరెక్టర్ కదా? అవునండి. ఏమండి మనిషి అంటే మంచోడు అలా డైలాగ్ రాయకండి సార్, మనిషి అంటే దొంగనా కొడుకండి. ఎందుకు సార్? ఏమో ఆయన ప్రెస్టేషన్ ఏంటో. ఓకే, ఇక్కడ బాగా డైలాగ్ ఇప్పుడు రాయకండి సార్, నాకేమో నవ్వొచ్చింది. సో అవన్నీ ఉంటాయండి, కామన్గా ఉండే విషయాలు. బట్ మనం నమ్మింది ఆ పాయింట్ దగ్గర అయితే నేను ఆ క్యారెక్టర్కి డిసైడ్ చేసి రాయిచ్చేం పర్లేదండి. అందులో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసిన సాంగ్, మరి దాని వెనకలో కూడా ఒక చిన్న స్టోరీ ఉందని కూడా మీరు ఇంతకుముందు అన్నారు. ఏంటంటే ఒక లైన్ చెప్పేసి దాని మీద రాయండి సార్ అని చెప్పేసి అని అన్నారు. కానీ ఆ సాంగ్ ఇప్పుడు అంటే అప్పుడు మేము చిన్నపిల్లలు వింటూ ఉన్నప్పుడు ఆ అర్థం పెద్ద తెలిసేది కదా. ఇప్పుడు ఎప్పుడైనా కానీ బాధలో ఉన్నప్పుడు అది వింటూ ఉంటే మోటివేషనల్ అనిపిస్తుంటారు. ప్రతి ఒక్క లైన్ కూడా బరువు అనుకుంటే బరువు, అవునండి, సులువు అనుకుంటే సులువు అనుకుంటే సులువు అని. అది సీతారామేశ్ గారితో ట్రావెల్ ఎలా ఉంటుంది అంటే అండి, గంటలు గంటలు ఆయన దగ్గర డిస్కషన్ ఉంటుందండి. మనం ఏదో సినిమా కథ చెప్పేసాం, ఆయన ఏదో లిరిక్ రాసాడు, సిచ్యువేషన్ చెప్తే అలా ఉండదండి. చాలా డెప్త్కి వెళ్తారు ఆయన. దాని గురించి అడుగుతారు, కొన్ని 100 క్వశ్చన్లు ఉంటాయి అప్పుడు. అవన్నీ మనం సరదాగా అంటే దాన్ని మనం చాలా మనది కూడా పెరుగుతుంది, మనం కూడా ఆలోచన ఓకే ఇలా కూడా ఆలోచించవచ్చు కదా అనేది ఒకటి ఉంటుంది కదండి. అది తెలియకుండానే చాలా దూరం వెళ్తూ ఉంటుందండి డిస్కషన్. ఒక్కొక్కసారి నైట్ కూడా అయిపోయేది. ఓకే, ఈవెన్ కొత్త బంగారు లోకానికి నీ ప్రశ్నలు నీవే ఆ సాంగ్ రాయటం కూడా అలాగే జరిగిందండి. అలాంటి మనసులో ఉన్న ఫీలింగ్ చెప్పి దాని నుంచి పుట్టించాలి కదండి అది. అప్పుడు కూడా ఏంటంటే నాకు అట్రాక్షన్ అంటే తప్పు అని అంటూ ఉంటారండి. తప్పు కాదండి, అది నిజంగా న్యాచురల్ థింగ్. ఇప్పుడు సముద్రంలో అలలు లేకుండా ఉండవు కదా అని అలా మాట చెప్పి తర్వాత ఈ కాన్సెప్ట్లో రాస్తే బాగుంటుంది అని పెట్టి, అలాగే ఈ సినిమాకి కూడా ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు ఎందుకు అలా ఉంటున్నారు, మిగిలిన అలా ఎందుకు ఉండలేకపోతున్నారు, అదే రేలింగ్ మావి క్యారెక్టర్ మిగిలిన అందరూ అలా ఉండలేకపోతున్నారంటే వాళ్ళకి నమ్మకం చెక్కట్లేదు. ఒకవేళ నమ్మకం చిక్కుదాం అనుకున్నా ఇలాగ ఏదో కష్టం వస్తుంది, మళ్ళీ దానికి తడబడిపోవటం, మళ్ళీ మన యాటిట్యూడ్ ఒకటి ఉంటుంది, ఇదే కరెక్ట్ ఏమో అనుకోవటం. ఆ టైప్ నోట్లో కూడా తప్పు చూసినప్పుడు నేనే కరెక్ట్ అని అనుకోవటం, ఇలా 100 రకాల కింద ఉంటాయండి. అది ఒకలాగా చెప్పేసేది కాదు కదా. సో అది నువ్వు తీసుకుంటే బరువు, వద్దు అనుకుంటే వద్దు, అది నీ చేతుల్లోనే ఉంటుంది. ఇప్పుడు మరి
ఎండొచ్చుంటే నువ్వు ఏమైనా తిడుతున్నావు ఏంటి, దాన్ని భరిస్తున్నావు కదా సాయంత్రం వరకు. ఏ మరి మనిషి విషయంలో ఏమైంది ఆ చిన్న కామన్ సెన్స్ అని మనం ఇలా చెప్తాం కానండి. బట్ అది ప్రాక్టీస్లోకి వచ్చేటప్పటికి వర్కౌట్ అవుద్దాలి. అప్పుడు అలా అనుకుంటే రామాయణం చదివిన తర్వాత అందరూ గొప్పలు అయిపోవాలి కదా ఇప్పటికి. ఎందుకు అవరు అంటే మాయ సంథింగ్ ఏదో ఉంటుంది. బట్ అది అయినా కానీ ఒక మంచి విషయాన్ని ఎప్పుడు చెప్తూనే ఉండాలని ఒక దానికి కట్టుబడితే దట్ ప్రాక్టీస్ మేక్స్ లైక్ దిస్ అనమాట. ఆ పాయింట్ చెప్పి ఆయనతో డిస్కస్ చేసి ఎలా అంటే అప్పుడు ఆయన యాక్చువల్గా 4 చరణాలు రాశారండి దానికి. 4 ఎన్నో రాశారండి. అప్పుడు కరెక్ట్గా టెంకాసి అని అక్కడ షూటింగ్ జరుగుతుంది సీతమ్మ. అక్కడికి ఫోన్ చేశారు. ఓకే, కొంచెం బాగా క్రౌడ్ ఉందండి అక్కడ. వినటానికి కూడా కొంచెం ఫోన్ కూడా సరిగ్గా వినపడట్లేదు. ఏ సీన్ షూట్ చేస్తున్నారు సార్? అది రన్నింగ్ ఫైట్ ఉంటుంది కదా, చేస్తున్నప్పుడు వచ్చింది. ఆ హోటల్ ఏదో ఉందండి. అప్పుడు హోటల్ లోపలికి వెళ్ళిపోయి కూర్చుని కొంచెం సౌండ్ బయట డిస్టర్బెన్స్ లేకుండా ఉంటే ఆయన మొత్తం 4 చరణాలు చెప్పారు. ఓకే, యాక్చువల్గా సినిమాకి 2 పెడదామని, అది ముందు మాటే సాంగ్ ఒకటి, ఇంకోటి చివరిలో పెడదాం. బట్ 3 చరణాలు ఎప్పుడైతే చెప్పారో 4లో ఈ 3 వాడేస్తానండి, ఎక్కడ కావాలి అక్కడ దీన్ని ఏది ఒక్కదాన్ని వేస్ట్ చేయను అని చాలా బాగా ఎంత గొప్పగా రాశారండి. మరి మాటలు కాదు కదా అసలు. ఆ తర్వాత కూడా ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు ఈ పర్టికులర్గా ఈ టాపిక్ అంటే ఈ సాంగ్ గురించి టాపిక్ తీసుకొని నలుగురికి చెప్పే విధానం కానీ నిజంగా భలే అనిపించింది. ఆయన అమెరికాలో ఎక్కడో చెప్పారు. అవునవును, అలాగే మనం కూర్చొని మాట్లాడే ఆ సందర్భంలో ఒక పైగా అది అలా చక్కగా ఇమిడిందండి. ఇప్పుడు మహేష్ బాబు గారు ఇంటర్వ్యూ నుంచి బయటకు వచ్చినప్పుడు మళ్ళీ అక్కడ ప్లేస్ అయిపోయింది. మళ్ళీ ఈ అబ్బాయి చిన్నోడు పెద్దోడితోటి బాగా చావడానికి కూడా ధైర్యం రాదురా మనకి అంటే మళ్ళీ అక్కడ ప్లేస్ అయ్యింది. ఎక్కడికి కావాలితే అక్కడ ఆ 4 చరణాల్లోనూ కావాల్సిన దాన్ని వాడేసుకున్నాం అనమాట. అలా రాసిచ్చారు ఆయన. సార్, బాహుబలిని కట్టప్ ఎందుకు చంపాడు అనేది ఒక యూనివర్సల్ ట్రూత్ కోసం చాలా నాలుగు వెయిట్ చేశారు. కానీ ఇప్పటికీ దొరకని ఆన్సర్ ఏదైనా ఉందంటే చిన్నోడు పూలకొండ ఎందుకు తన్నాడు సార్, దానికి ఆన్సర్ మాత్రం కావాలి సార్. అంటే మీకు ఏం అర్థమైంది చెప్పండి పోనీ. ఫ్రస్ట్రేషన్ చూపించాలి. ఓకే చెప్పండి. బి సిడి ఆప్షన్స్ కాదు సార్. ఏంటంటే యాజ్ ఏ మేకర్ గా మీ మైండ్ లో ఒక ఆలోచన ఉంటుంది ఏంటంటే కరెక్ట్ గా అక్కడ పూలకొండ పెట్టండి దాన్ని తనేసుకుంటూ వెళ్ళిపోతాడులే అని మీరు అట్లేముండదు. కానీ దాని వెనకాల ఏదో ఒక పరమార్థం అనేది ఉంటుంది. మేము ఆలోచించడం అంతవరకు ఆలోచిస్తాం. అదే మీరు దాని వెనకాల మాత్రం ఏదో ఒకటి ఇంటెన్షన్ పెట్టుకుని రాసింటారు. వాడికి ఎంత ఇష్టం అండి ఆ అబ్బాయి పెద్దోడంటే. చాలా ఇష్టం కదా, అసలు తట్టుకోలేడు యాక్చువల్గా. నిజంగా ఇక్కడ ఇందులో ఏంటంటే పెద్దోడి మీద కోపం ఉంటుంది. ఎందుకంటే వాడు ఆ కసి లేదు, గెలవాలన్న ఇది ఉండాలి కదా, ఇవి ఉంటాయి కదండి ఇంకా రకరకాల ఐడియాలజీస్. కోపం ఉంది కానీ దానికి మించిన ఇష్టం ప్రేమ కూడా ఉంటుందండి. ఒకవేళ కోపం వస్తే ఎక్కడ చూపించుకుంటాడో దాన్ని దాచుకునే హోల్డ్ చేసుకునే అంత ఇది లేదు. ఏ వస్తుంటే అందుకనే అంతకుముందు డైనింగ్ టేబుల్ మీద కూడా గ్లాస్ కొడతాడు. సో మనకి ఇష్టమైన వాళ్ళ మీద బాగా క్లాషెస్ వస్తున్నప్పుడు హోల్డ్ చేసుకుంటాం అంటే ఒక లిమిట్ వరకు ఓకే, కానీ ఒక స్థాయి దాటింది అనుకోండి దాన్ని ఎవరి మీద చూపించాలో తెలియక గొప్ప బయటకు వస్తూ ఉంటుంది. అది యాక్చువల్గా వాళ్ళని అవమానించినట్టే వాళ్ళు తీసుకుంటే కనుక. కానీ అది అవమానం అలాంటిది కాదు కదా. కోపం బాధ వచ్చింది, విపరీతమైన ఇది వచ్చింది. ఎందుకంటే అక్కడ పక్కన చెల్లెలు పెళ్ళి, అది ఎవరిదో కాదు మన ఇంట్లోదే. అంటే నిజంగానే అవమానించాడు. అవమానం చాలా దారుణంగా ఉంది. ఓకేనా, అది కాదని లేని విషయం. బట్ వీడికి తెలియదు ఆ విషయం, అది ఎందుకు అంత బాధపడుతున్నాడు అనేది. ఒక లెవెల్ వరకే తను తీసుకుంటున్నాడు. ఒకవేళ ఎవరైనా అన్నారా అని కూడా అడుగుతాడు. అంటే మటుకి నువ్వేనా పిగేస్తాడు వెళ్ళి నాటకాలు వేసుకో అంటాడు. సో నాటకాలు అనేది తిన ఎక్క నేచర్ కాబట్టి అది వచ్చేసరికి మీదకి ఆ బాణం కోపం వచ్చింది. ఇవన్నీ బ్లాస్ట్ అవ్వాలి అంటే ఓకేనా. సో అక్కడ ఏదో ఒక వస్తువు మైండ్ పని ఆటోమేటిక్గా అక్కడ పూలకొండ ఉంది, ఒక తొందర దాన్ని. ఎలా తీసుకుంటాడు దాన్ని ఏమన్నా కాకుండా అనుకోవచ్చు సార్. అంటే ఎంత కోపం ఉందా అడిగిన ఏదైనా 100 అనుకుంటాడు కదా. అందుకని తర్వాత తల అడుగుతాడు ఎందుకు దాన్ని ఎవరా నువ్వు పూలకొండే క్లైమాక్స్ లో అదే సెకండ్ హాఫ్ బిగినింగ్ లో. సో ఇప్పుడు అది నీ మీద కోపంతో అది కాదు కదా, నేనే తట్టుకోలేని విషయం, అది హోల్డ్ చేసుకోలేని ఒక ఎమోషన్ అండి సార్. యాక్చువల్గా ఈ సిచ్యువేషన్స్లో మనం ఎందుకున్నాం, ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎందుకు నలుగుతున్నాం మనం? ఎవరం చెడ్డోళం కాదు, పోనీ వచ్చిన ప్రాబ్లమ్స్ ఏమన్నా పెద్ద ప్రాబ్లమ్స్ కూడా కాదు, కానీ ఏంటి నలుగుడు ఓకేనా, ఏమీ హెల్ప్లెస్ సిచ్యువేషన్స్. మనుషులను అయితే మనం మార్చలేము, ఆడన్న మాట మనకి దిగుతుంది.
దీనివల్ల మనకి క్లాషెస్ వస్తున్నాయి, మన అందమైన ఒక విషయం చెడిపోతుంది. ఓ పక్కన మనకి జాబులు, ఓ పక్కన బయట ఎన్నిట్లోనూ మళ్ళీ ఈ ఒకటి ఎలాగరా బాబు ఇదంతా అనే ఒక ఏదైతే ఉందో దానికి సింబాలిక్ గా కోపం బయట పడితే ఉండేది అది అనమాట. సో పూలకుండా అంటే అందంగా ఉంటుంది కదా, ఇదంతా అనడం అనమాట. దీని వెనక ఇంత స్టోరీ ఉందన్నమాట. అంటే వచ్చింది అలా ఆటోమేటిక్ మీరు అడిగానే. ఓ అంటే ఇప్పుడు క్రియేట్ చేసి చెప్పింది సార్ అది చెప్తున్నాను సార్. అంటే మీ అన్నగారితో అలా రిలేషన్ ఏమన్నా ఉన్నిందా బాగా? ఉంటుందండి మన అంటే అదే ఇక్కడ మీరు ఇక్కడ రిప్లికేట్ చేశారనుకోవచ్చా? అంటే యాస్టీజ్ ఉండకపోవచ్చు అండి, బట్ ఇన్స్పిరేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కదండి. మీరు కూడా పూలకొండేది అన్నారా? లేదు. అన్నయ్య మీద ఫ్రస్ట్రేషన్ ఎలా చూపించాలని అర్థం కాక